వెళ్ళిపోయింది. రాలేదు, ఇప్పుడు దాకా రాలేదు. ఎవరు తెలుసు? చెప్పెళ్ళిందండి. ఎవరు తెలుసు? ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తావరా? ఎవరు తెలుసు? 12 అయిపోతుందా మేడం? ఇక్కడి నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం గంటనే పడుతుంది. కోర్టు ఎక్కిన తర్వాత టైం లెక్క పెట్టుకుంటే ఎలా అమ్మా? మొత్తం పెట్టుకో. మేడం మీదే కేసు సార్. యువర్ ఆనర్, కోర్టుకు అన్ని విషయాలు కొన్నిసార్లు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం కష్టమవుతుంది. నా క్లయింట్ లేఖ యొక్క మానసిక పరిస్థితి కూడా అంతే. మిస్టర్ రావు ఎప్పుడు ఆల్కహాలిక్ కండిషన్ లోనే ఉంటాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇతని ఈ ఆల్కహాలిక్ కండిషన్ వల్ల ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియని ఒక అన్ప్రెడిక్టబుల్ స్టేట్ లో ఉంటున్నాడు. ఈ విషయం నా క్లయింట్ లేఖని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తను ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది, కానీ తను వింటున్నాడో వినడో కూడా తెలియని పరిస్థితి.